నేను వెంటనే భూచక్రపట్నం పోయేదను. ఈ కప్పం కట్టి తిరిగి రమ్ము. చిత్తం మహాప్రభు, మీ ఆజ్ఞానుసారమే కట్టెదము. మాణిక్యాల దేవి, నా పిల్లలు ఏరమ్మా? అయ్యో, నాకెవరికని పిల్లలు? నీ మొదటి పెళ్ళవే దయ్యమై వచ్చి నీ పిల్లల్ని ఎత్తుకపోయింది. మాణిక్యాలదేవి, మాణిక్యాలదేవి మాటలకు ఆ రాజు కన్నులెర్ర చేసనే. మాణిక్యాలదేవి మాటలకు ఆ రాజు కన్నులెర్ర చేసనే. కోట అంతటా లెంకి ఆ రాజు ఆ తాళాన్ని పగులగొట్టే. ఆ రాజు కోట అంతటా లెంకి ఆ రాజు ఆ తాళాన్ని పగులగొట్టే. ఆ రాజు చీకటి ఎర్రల పిల్లలకే సొమ్మసిల్లి పడి ఉన్నరమ్మా. ఏమైంది చెప్పరమ్మ బిడ్డలు? ఈ చీకటి బతికానల ఎందుకుంటిరి? పెయ్యన్ని దెబ్బలేనా బిడ్డలు? ఎవ్వలు ఈ బాధలు మేము పెట్టిరి? మల్ల పెళ్లి వద్దంటే చేసుకోమ్మని అంటిరి. లేని కష్టాలను కోరి తెచ్చుకుంటిరి. నాతోటి ఢిల్లీ వచ్చిన ఈ బాధచ్చేవా? మీ కన్న తల్లి ఉంటే ఈ కష్టం వచ్చేదా? ఎంత ఘోరము జరిగే ఏమి చేతునమ్మ నేను? బిడ్డలు చెప్పిన బాధలు విన్నాడు మాణిక్యాలదేవి. బేటికి వచ్చిండు, నెత్తి ఎంటికలు చేత పట్టిండు. వంగవెట్టి పొట్టు పొట్టు కొడతా ఉండు, వంగవెట్టి పొట్టు పొట్టు కొడతా ఉండు. నువ్వు నేను ఇక కలిసేది లేదంటూ పిల్లలు తీసుకొని నవభోజరాదు తన మేడకైతే వెళ్ళిపోయిండు. భార్యకు దూరంగా ఉంటున్నాడమ్మా, భార్యకు దూరంగా ఉంటున్నాడమ్మా. మాణిక్యాలదేవి చూడు పటపట పళ్ళు కొరికింది. తన తల్లికి చెప్పి పంపింది. మాణిక్యాలదేవి తల్లి మరుగుమందు దాసితో పంపింది. అన్నమూల వెట్టినదమ్మో, రాజునైతే మలుపుకున్నదో. పిల్లో మాణిక్యాలు తలుపులన్నది ఎవేనా? పిల్లో మాణిక్యాలు, ఓ పిల్లో మాణిక్యాలు తలుపులన్నది ఎవేనా? పిల్లో మాణిక్యాలు. నీ మీద దుమ్మువడ పిల్లల మీద మన్నువడ, నీ మీద దుమ్మువడ పిల్లల మీద మన్నువడ. వాళ్ళతోటే ఉండురో మొగడా నవ భోజరాజ, వాళ్ళతోటే ఉండురో మొగడా నవ భోజరాజ. ఓ పిల్లో మాణిక్యాలు అంత మాటలాడకే, నువ్వు చెప్పినట్టు వింటా. మొగడా నవ భోజరాజ, వాళ్ళతోటే ఉండురో మొగడా నవ భోజరాజ. ఓ పిల్లో మాణిక్యాలు నువ్వు చెప్పినట్టు చేత ఏమి చెయ్యాలో చెప్పు. ఓ పిల్లో మాణిక్యాలు నువ్వు చెప్పినట్టు చేత ఏమి చెయ్యాలో చెప్పు. ఆ పిల్లల గొంట పోయి ఎక్కడనన్నా సంపాలే, ఆ పిల్లల చంపేదాకా నీతోటి మాట్లాడా. తక్షణమే పోరగాండ్ల తీసుకొని వెళ్ళిపోరా, అంతవరకు నా జోలికి రాకుర నవ భోజరాజ. తక్షణమే పోరగాండ్ల తీసుకొని వెళ్ళిపోరా, అంతవరకు నా జోలికి రాకుర నవ భోజరాజ. పిల్లల దోలుకొని పొమ్మని చెప్పింది. విషం కలిపి
అడవిలో ఆకలికి పిల్లలాగారంటూ 7 రొట్టెలు తినిపించుమన్నది 7 రొట్టెలు తినిపించుమన్నది. పిల్లల తోలుకొని నవభోజరాజు కారడవి జంగల్ల తీసుకొని పోయిండు మేనమామల పట్నం పోదామంటూ ఈ రాత్రి ఈడ పండుకుందామండు ఈ రాత్రి ఈడ పండుకుందామండు. ఆకలంటూ పిల్లలంటే మూటలున్నవి బండలు అంటూ చెప్పుతా ఉన్నాడు. తెల్లవారినంక మీకు అన్నం పెడుతానంట ఉండు. తెల్లవారినంక మీకు బిడ్డలను నిద్రపుచ్చి అర్ధరాత్రి లేసినాడు. బిడ్డల మధ్య బూర్గుమాను పండబెట్టి పోతాడమ్మా. తెల్లవారి పిల్లలు లేచి చూసే వరకు తండ్రి లేడాయే. గోడు నా పిల్లలైతే గోసరిల్లుతా ఉన్నారమ్మా. తండ్రి మొద్దు అయినాడంటూ ఆ మొద్దును దానం చేసి ఆకలంటూ అలతేరుతుండ్రో. అక్కల్లారా నా అక్కల్లారా, తల్లి లేదాయే మనకు తండ్రి లేకుంటాయనే. ఏమీ చేద్దామే నా అక్కల్లారా, మనమెందు పోదామే ఈ అడవిలోనా. పాపకారి ఆ దేవుడు మనకు తల్లిని బాపే తండ్రిని బాపే. చిన్నమ్మతోని బాధలెన్నో కలిగేనే, కారడవి జంగల్లా కష్టాలు మొదలాయనే. భూలక్ష్మీదేవి ఆ పిల్లల చూస్తున్నది. అరటి జామ తోటలు ఉద్యానవనముగా చేస్తున్నది. భూలక్ష్మీదేవి ఆ పిల్లల చూస్తున్నది. అరటి జామ తోటలు ఉద్యానవనముగా చేస్తున్నది. పిల్లలు కూడా పండ్ల తోటలు చూసి పండ్లు దీని కడుపు నింపుకుంటా ఉండ్రు. పండ్లు దీని కడుపు నింపుకుంటా ఉండ్రు. పండ్లు దీని కడుపు నింపుకుంటా ఆనందంతోని అడవి లోపల ఏ బాధ లేకుండా కాలాన్ని గడుపుతా ఉన్నారు. ఆ పిల్లలు ఉండంగా మదానో నా వయారి మదానో నా
వంగదేశపు ఆ రాజు కూడా పిల్లల పరిచయము చేసిండు ఆ రాజు మీమేనా మామా బిడ్డలంటూ కూడా మామా బిడ్డలంటూ కూడా అనుగంటి పట్నం రాజులతోని వంగదేశము రాజు చెప్పినాడు ఎరుగురు అన్న